ఇంకా గణపతి పండుగ అయిపోయింది, బోర్ కొడుతుంటారు, ఇబ్బంది, గ్యాస్ బాగా వేస్తుంది. మరి ఏం చేద్దాం? టైం పాస్ అయితే ఏం చేద్దామంటే ఆడుకున్నా కళ్ళు దిగిందారా కాలు బాగా రెండింటి దాకా నాన్ స్టాప్ ఎప్పుడు అయిపోయింది. మరి పండుకోపో పండుకోపో ఏం పండుగ మీద రత్తలేదు. ఏం చేద్దాం మరి? ఏమైనా గేమ్ ఆడదామా సపరేట్? క్యారమ్ గేమ్ అంటే ఎవరు మన నలుగురే ఉన్నాం కదా. నలుగురం అంటే మరి ఇంకో ఇద్దరు ఫోన్ చేస్తే వస్తారేమో. అంటే ఎవరు ఫోన్ చేద్దాం మరి? రోజు కొద్దిగా ఎవరు లేస్తున్నారా? అసలు ఎవరు లేస్తున్నారా? అందరు పడుకునే ఉన్నారు. నలుగురు అంటే ముగ్గురు ఫోన్ చేస్తే ఏడుగురు అయితే పత్తాలు ఆడచ్చు. ఇంకిద్దరు అయితే అయిపోతుంది, ఆరుగురైనా ఆడచ్చు. అందుకోసం అని చెప్పేసి మరి ఎట్లా ఎవరిని వెళ్దామని. లేదా పర్సెంట్ గారు ఉన్నాడు, ఫోన్ చేయి మరి. లేచిందా మరి? అంతేనా? రాత్రి బాగాలేట్ అయినా అన్నీ ఎందుకు లేపుతారా? ఏ మరి ఇంకిద్దరు కావాలి కదా, ఇక్కడ మన పత్తలు ఆడటానికి ఆరుగురు కావాలి కదా. చేస్తాను చూద్దాం, అత్తడు ఆడు మరి. జల్లి రమ్మ, నేను తేలకాడు ఉన్నామని లేచిండో లేవలేదు నాన్నగారు ఇంకా. హలో, లేచినావా లేదురా? మరి అట్టేనా అనుకున్నా, మేము చేయలేదా? ఈయన ఇంకో వినాయకుని మండపం కాడ ఉన్నాము. ఏం చేద్దాం, బోరు పడుతుంది. నిన్నటిదాకా గణపతి ఉండే, ఇవాళ ఏది లేకుండా ఈయన గేమ్లు ఆడుకుందాం మెల్ల. ఏమున్నది, క్యారమ్ బోర్డు ఆడదాం అనుకున్నాం కానీ గది అయితే ఏం సెట్ కాదు. కానీ ఇంకా పత్తలు అయితే ఆడదా. ఏ రారా మీరు నేర్పియమా? నీకు ఆడరాందేమున్నదా? ఒక రౌండ్ 2 రౌండ్లు అయితే నీకు వస్తుందా? అది కూడా కూర్చొని ఆడుకునేదే నీడకు. మనం ఏమైనా ఎండ కష్టపడుతున్నామే మరిదా. నేర్చుకున్నా ఇబ్బంది అవుతుంది. ఇంకేమైనా గెలుస్తుంది. క్యారం ఉంది కదా, మా ఐదుగురం నాకైతే ఐదుగురం ఉన్నాం. సరే మరి ఆడదాం. పోలీసులు వస్తారు ఎందుకు బాబు? ఏదో టైం పాస్ కూర్చుందంటే అడవిలో ఆడతాం కదా. సరే నీ ఇష్టం మరి, ఆడదాం. అది ఇద్దరు పిల్లలు పెడదాం. అలా అయితే ఓకే. ఇద్దరిని కూర్చుని పెడదాం. ఒక్కొక్కరు ఇటొక్కరు ఉంటారు. అలా నత్త మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. పత్తలాడు వాడేసి అక్కడ ఐటమ్ తీసుకోవచ్చు. అరే మేము ఆడ పత్తాలు ఆడతాం, నువ్వు ఆ మూలకు నువ్వు ఈ మూలకు. మీకు అంతా అయిపోయినాక మీకు కూల్ డ్రింక్ తాగుదాం, సంతాలు తాగుతాం, తాగొద్దు. సరే మళ్ళీ అయితే మీరు పోయి అటు ఇటు మీ సోపతలతో పోయి అటు తిరిగిరు అనుకో, జీవితం అయ్యా ఇవి అర్థంగా ఇంటికంతా రప్పించారు, అర్థం చేసుకోరు. సరేనా? చెప్తారు కదా కరెక్ట్ అయితే. ముందు 13 పత్తాలు ఎత్తారు. ఆట అంటే స్టార్టింగ్ 13 పత్తాలు ఎత్తారు. ఎక్కువ తక్కువ అయిన తర్వాత 7గురు ఉంటారు. చిత్తులు రేమి మన 5గురు ఉన్నాం కదా. 5గురు కూడా ఆడుకోవచ్చు. 7గురు ఆడుకోవచ్చు, 5గురు ఆడుకోవచ్చు. ఎంతమంది ఉంటే అంతమంది ఆడుకోవచ్చు. నాకు ఏం అర్థమవుతలేదు. నేను ఏం లేదురా, ఒక పత్త కొట్టురా. అదేం లేదు, వస్తుంది కదా. పెద్ద ఏం లేదు. ఒక పత్త ఎత్తుకొని ఒక పత్త కొట్టు అంతే. అలా ఏం లేదు. 2-3 కలుపు. 1, 2, 3 కలుపు అంతే. తిన్నత్తాన్ని 1, 2, 3 కలుపు. వాళ్ళు ఎత్తుకునేది నేర్చుకునేది.
అత్తునా సరే అత్తునా నాది ఆట ఇదేమాట అన్న గిట్ల కలుపుడు కాదు 1 2 3 కలపాలి మీరే కలుపుడు అన్నారు కదా నాకు వచ్చే ఆట 1 2 3 కలపాలి కలర్లు 1 2 3 కలపాలి కలర్లు ఆటలు అయితే మీకు పోలీసు పోయి అన్నీ అన్నలకు ఫోన్ చేద్దాం పోలీసు వాళ్ళు వచ్చారా హలో అన్న పోలీసు వాళ్ళు వచ్చారు ఉరుకురే పోలీసు వాళ్ళు వస్తారా భూగంబ బాబు ఏరా బాబు లేవు బాబు లేవు లేవు ఏ బాబు ఏ బాబు లేవు 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 బాబు లేవు ఏ బాబు లేవు ఏంట్రా లేవు 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 బాబు లేవు లేవు నిన్న గణపతి గారు రెంట్ అయింది అయితే ఏం చేస్తారు మరి గీడేం చేస్తారు మీరు ఎవరు లేడు అటు నువ్వు కాలు పట్టు నువ్వు చేతి పట్టి కాలు పడతావు ఓకేనా సార్ నాకు ఎదురు తెలియదు సార్ ఏంట్రా ఇది సార్ నాకు ఎదురు తెలియదు నైట్ నిద్ర లేదన్నావు ఇది ఏంట్రా ఇది సార్ మా వాళ్ళు ఫోన్ చేసి రమ్మన్నారు నాకు కూడా తెలియదు సార్ ఏడికి తెలియదు సార్ సార్ నాకు ఏది తెలియదు సార్ మీ వాళ్ళని బట్టి నిడిచిపెడతాం మీ వాళ్ళని బట్టి నేను నిడిచిపెడతాం ఏది మీ వాళ్ళందరూ నిడిచిపెడతాం ఎంతమంది ఆడిరా పక్క రామేష్ సార్ రామేష్ ఎంతమంది ఆడిరా ఎంతమంది నలుగురు ఆడినా తీసుకురా ఇప్పుడు ఇప్పుడు దొరికి నాకు స్పీకర్ హలో పేరు ఏడున్నావు నువ్వు ఇక నేను ఈ భయానికి ఆప్షన్ మీద కూర్చున్నా అయ్యో ఎక్కడ ఇంకో కొంచెం ముందరికి వచ్చినాక ఈ ఆప్షన్ మీద సరే ఏడు ఏం చెప్తున్నారా చింతకాయలు ఏడున్నాయా ఇంకోటి ఫోన్ చేయి ఇంకోటి ఉన్నాడు ఫోన్ చేయ ఇంకోటి స్పీకర్ పెట్టు స్పీకర్ ఫోన్ చేయి హలో హలో మామ ఎక్కడున్నా నేను రమేశ్వరంలో బంగ్లా మీద ఉన్నా కానీ పోయిరా పోలీసులు వేయరా పోయిరు ఏ బంగ్లా అబ్బాయిలు ఇక్కడ ఉండి అందరికి ఫోన్లు చేస్తారు కానీ నేను కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే కానీ ఏమవుతుంది పత్తాలు ఆడుకుంటే మీరు ఇంకా కథలు ఆడుకుంటే ఫోన్ చేయి మనకి ఏం ఆటలేవారా నీకు పత్రాలు దొరికిందారా నీకు ఫోన్ చేయరా ఫోన్ చేయి స్పీకర్ స్పీకర్ ఆన్ చేయి స్విచ్ ఆఫ్ అవుతుంది మళ్ళీ నువ్వు లేదు సార్ అయినా సార్ నేను ఎందుకు చెప్తా సార్ పిచ్చి పిచ్చి ఆటలాడుకుంటున్నా నాకు ఏదో సార్ ఈయన ఫోన్ చేసిండు సార్ ఈయన ఫోన్ చేసిండు సార్ నాకు ఇంటికాడ ఆడుకున్నా లేపిండు సార్ ఫోన్ చేయి సార్ స్విచ్ ఆఫ్ అవుతుంది సార్ నాకు తెలియదు సార్ ప్రామిస్ సార్ నీకు ఇంకోటి సార్ స్విచ్ ఆఫ్ అవుతుంది సార్ సార్ నేనేం చేయమంటావు సార్
అరే ఇది మీవాడనా మరి ఇంత తెలండి ఏం చెప్తున్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోని ఏం చేస్తున్నావు ఏం చెప్తున్నాడు ఏం మీరు నలుగురు ఎంతమంది ఎంతమంది తయారు చేస్తారా మీ లెక్క చెప్పండి ఏం చేస్తారు నలుగురు దొరకబట్టి అన్నట్టు ముగ్గురిని దొరకబట్టి కాదు ముగ్గురు దొరకటి మంది నిన్ను ఇడిచిపెట్టాను కాదు నలుగురు నేర్చుడే కాదు ఆవిడే తప్పు మీదికెళ్ళి మళ్ళీ నేను ఇడిచిపెట్టేది దీని కూర్చోడు ప్లీజ్ మీరు ఏం చేస్తారు ఇలా పత్తాలనుకున్న కసరా అన్న ఇలా ఇట్లా తిన్నారు ఇలా స్టేషన్ తీసుకుపోయి అందరి పొట్టు కూడా ఏం మాట్లాడుకోరే ఇను లేదు తీసుకోపోదామన్నా ఏందారా వీళ్ళు ఏం చేస్తారు ఇలా పత్తలాడుతారు కాదు మీరు ఇప్పటికీ లేక పత్తలాడుతున్నారు మీ జీవితాలు ఎందుకు ఖరాబ్ చేసుకున్నారు ఇప్పుడు మీ ఫ్యామిలీస్ ఉన్నారు వాళ్ళని సాధారణ లేదు కొంచెం అన్న మీకు ఇప్పటికీ ఇట్లా పత్తాలు ఏం చేస్తారు ఎప్పుడు మీరు ఈ పత్తాలాడి ఏం చేస్తారు మీరు చెప్పండి ఫ్యామిలీ ఉన్నాయి మీరు ఫ్యామిలీ కొంచెం మంచిగా చూసుకోండి పనికి వెళ్ళి పని చేయరు చెప్పండి మీరు ఏబట్టి ఇంకో 10 మంది వెళ్ళిపోతారు మీరు ఒక్కరు పనికి తీసుకోకపోతే 10 మంది నేను కడతారు నువ్వు ఒక్కరు ఏబట్టి ఇప్పుడు 10 మంది నాశనం అవుతారు ఒక్కొక్కరు ఎంతో మంది ఆస్తులు పోగొట్టుకొని పత్తాలాడుకొని మీరు ఆడాడుకుని ఏం పేరుకి ఏం సాధిస్తా అనుకుంటారు ఎప్పుడు మీరు ఈ ప్యాకెట్ ఏమంటే మీరు ఇక్కడ వచ్చి కాలు మొక్కుతా అంటారు అదే మీకు పత్తాడు ఏమంటారు మీ లైఫ్ ఇక్కడికి వచ్చింది మీరు ఈ పరిస్థితిలో కూర్చోరు అది మీరు పత్తలాడుకోకుండా మంచిగా పని చేసుకొని మీ ఫ్యామిలీని కొంచెం పోషిస్తే ఏమైద్రా ఇక మీద నాన్న మంచిగా పని చేసుకొని బతుకురు అర్థమైందా ఇంకొకసారి ఇట్లా కనబడేట్టు అయింది అనుకో స్టేషన్ తీసుకుపోయి తోముతావు అర్థమైందా సరే సార్ తప్పు చేయండి సార్ ఇంకోసారి ఆడండి సార్ ఇది ఎవరిని ఉద్దేశించి కాదు కల్పిత పాత్రలే మాత్రం దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పేకట వల్ల చాలామంది వాళ్ళ ఫ్యామిలీని కోల్పోతున్నారు కొంతమంది భూములు అమ్ముకోవడం ఆస్తులు అమ్ముకోవడం అలానే లాస్ట్కి వస్తే చాలామంది ఫ్యామిలీస్ రోడ్డు మీద పడి ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ఈ పత్తాలాటను నిషేధించడం జరిగింది ఇలా ఇక్కడ నుంచి అయినా పత్తాలాట మానేయడాన్ని కోరుకుంటున్నాను ఒక చిన్న మెసేజ్ మాత్రం ఇది ఎవరు కూడా తప్పుగా ఊహించుకోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి